అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి మేఘనాని. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ విత్ ద టాపిక్ కాల్డ్ కిన్షిప్. నేనైతే ఫస్ట్ టాపిక్ కిన్షిప్ చెప్తున్నాను. సో 2 పార్ట్స్ గా చెప్తాను. ఈ రోజు అయితే పార్ట్ 1 అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రేపైతే పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 2 పార్ట్స్ కనుక మనం చదువుకున్నామంటే కిన్షిప్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ కాల్డ్ కిన్షిప్. కిన్షిప్ అంటే ఏంటి? కిన్ అంటేనే రిలేషన్ అనమాట. సో రిలేషన్షిప్ అనమాట. కిన్షిప్ మీన్స్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. ఫ్యామిలీ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ మధ్య ఉండే ఫ్యామిలీ రిలేషన్షిప్ నే మనం కిన్షిప్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా హస్బెండ్ కి, నాకు మా అమ్మకి, నాకు మా ఫాదర్ కి, నాకు మా చెల్లికి. అంటే ఏంటి? మా ఫ్యామిలీలో ఇది ఒక రిలేషన్షిప్ అనమాట. ఫ్యామిలీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ నే, ఆ పీపుల్ మధ్యలో ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్ నే మనం కిన్షిప్ అంటున్నాం అనమాట. సో ఏ పర్సన్ కెన్ బికమ్ ఎ రిలేటివ్ ఇన్ 3 ways. నాకు 3 ways లో రిలేటివ్స్ అవ్వచ్చు అనమాట ఎదుటి వాళ్ళు. ఎలానో చూద్దాం. ఫస్ట్ వన్, బై బ్లడ్ రిలేషన్షిప్. దీన్ని మనం కాన్సాగ్యునస్ కిన్షిప్ అంటాం అనమాట. ఈ వర్డ్ అనేది రిమెంబర్ చేసుకోండి, ఎందుకంటే ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ లోనే ఎగ్జామ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బై బ్లడ్ రిలేషన్ ని మనం కాన్సాగ్యునస్ కిన్షిప్ అంటాం అనమాట. సో రిలేషన్షిప్ ఇస్ బేస్డ్ ఆన్ బయోలాజికల్ కనెక్షన్. అంటే బయోలాజికల్ కనెక్షన్ అంటే ఫాదర్ కి సన్ కి, మదర్ కి డాటర్ కి, బ్రదర్ కి సిస్టర్ కి, ఇలా ఇలా బ్లడ్ రిలేషన్షిప్ ద్వారా ఏర్పడే రిలేషన్షిప్ నే మనం కాన్సాగ్యునస్ కిన్షిప్ అంటాం అనమాట. నెక్స్ట్, బై మ్యారేజ్ రిలేషన్షిప్. దీన్ని మనం ఎఫినల్ కిన్షిప్ అంటాం అనమాట. అంటే ఏంటి? త్రూ మ్యారేజ్ అనేది మనకి రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్ళైతేనే కదా హస్బెండ్ అండ్ వైఫ్ అనే రిలేషన్షిప్ వస్తుంది. పెళ్ళైనాక హస్బెండ్ అండ్ వైఫ్ ద్వారా మిగతా రిలేషన్షిప్స్ కూడా వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా. ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ వల్ల ఈ బంధాలు అనేవి వచ్చినాయి అనమాట. సో ఈ రకంగా నాకు రిలేటివ్స్ అవుతున్నారు. ఇలా కాకుండా థర్డ్ వే ఏంటంటే బై అడాప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు లేరనుకోండి, ఎవరైనా అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అడాప్ట్ చేసుకొని మా ఇంటి పేరు, మా రిలేషన్షిప్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో ఈ 3 ways లో వీళ్ళందరూ నాకు బంధువులు అవ్వగలరు అనమాట. ఫస్ట్ ఏం చెప్పాను? బ్లడ్ రిలేషన్ అని చెప్పాను. బ్లడ్ రిలేషన్ అంటే బయలాజికల్ అనమాట. అంటే మన ఓన్ రిలేషన్షిప్స్ అనమాట. ఫాదర్ సన్ గానీ, మదర్ డాటర్ గానీ, బ్రదర్ సిస్టర్ గానీ, ఇలా ఓన్ బ్లడ్ రిలేషన్ అనమాట. దాన్నే మనం కాన్సాగ్యునస్ కిన్షిప్ అని చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి? సెకండ్, ఎఫినల్ కిన్షిప్ అని చెప్పాను అనమాట. అంటే బయోలాజికల్ గా కాకుండా మ్యారేజ్ వల్ల బంధాలు అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. అండ్ థర్డ్ ఏం చెప్పాను? బై అడాప్షన్. అడాప్ట్ చేసుకోవడం వల్ల మన పేరు వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళని మన ఫ్యామిలీకు ఆహ్వానిస్తున్నాం అనమాట. సో ఈ 3 ways లో మనకి రిలేటివ్స్ అనేవి అవుతారు అనమాట. సింపుల్ డెఫినేషన్ ఆఫ్ కిన్షిప్. కిన్షిప్ ఇస్ ఎ సోషల్ బాండ్ క్రియేటెడ్ త్రూ బ్లడ్, మ్యారేజ్ ఆర్ సోషల్లీ యాక్సెప్టెడ్ రిలేషన్స్. అంటే సోషల్లీ యాక్సెప్టెడ్ రిలేషన్స్ అంటే అడాప్షన్ చేసుకున్నాం అనుకోండి పిల్లల్ని, సోషల్లీ యాక్సెప్టెడ్ రిలేషన్ అనమాట అది. So in sociology, kinship is not only about biological relations. Society gives meanings, duties and responsibility to these relationships. ఇది ఎలానో చూద్దాం. అంటే కిన్షిప్ అంటే ఏదో జస్ట్ బయోలాజికల్ రిలేషన్షిప్ అయితే కాదు. ఈ కిన్షిప్, ఈ బంధాలకి మీనింగ్ ఉంటుంది, డ్యూటీస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట సొసైటీ తరపు నుంచి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎకనామికల్ గా డబ్బు సంపాదించి పిల్లల్ని చదివేయడం అనమాట. కొన్ని డ్యూటీస్, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీనింగ్స్ ఉంటాయి. సో సొసైటీ గివ్స్ కిన్షిప్ మీనింగ్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఆల్ దిస్ రిలేషన్షిప్స్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కిన్షిప్ చూద్దాం అనమాట. సో ఫ్యామిలీ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ స్టడీయింగ్ కిన్షిప్. మన ఫ్యామిలీ నుంచి కిన్షిప్ అనే పదాన్ని బాగా చదువుకోవచ్చు అనమాట. దేర్ ఆర్ మెయిన్లీ 3 types. ఫస్ట్ వన్, ఎఫినల్ కిన్షిప్. నేను ఇందాక మీకు చెప్పాను అనమాట, ఫ్యామిలీ పరంగా చదువుకుంటున్నాం కాబట్టి 3 types లో చదువుకుంటున్నాం మనం ఇక్కడ. ఫస్ట్, ఎఫినల్ కిన్షిప్. ఎఫినల్ కిన్షిప్ అంటే ఏం చెప్పాను మీకు? ద రిలేషన్షిప్ ఈజ్ గెయిన్ ఆఫ్టర్ ద మ్యారేజ్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మ్యారేజ్. ఎఫినల్, మ్యారేజ్. ఓకే. బ్లడ్ రిలేషన్, కాన్సాగ్యునస్, ఖచ్చితంగా రిమెంబర్ పెట్టుకోండి. సో ఎఫినల్ కిన్షిప్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యారేజ్ రిలేషన్షిప్.
ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫినల్ రిలేషన్షిప్. అంతే కదా, ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి అవ్వడం వల్లే కదా రెండు కుటుంబాలు కలుస్తున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. సో అదే బేసిక్ ఎఫినల్ రిలేషన్షిప్. నిజం చెప్పాలంటే బేస్ అదే కదా, ఆ ఇద్దరు కలవడం వల్లే ఫ్యామిలీస్ కలుస్తున్నాయి, కిన్షిప్ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్, ఎఫినల్ కిన్షిప్ కనెక్ట్స్ నాట్ ఓన్లీ టూ ఇండివిజువల్స్ బట్ ఆల్సో కనెక్ట్స్ టూ ఫ్యామిలీస్. అంతే కదా, ఇద్దరు పెళ్ళవుతుంది, మామయ్య వస్తాడు, అత్తమ్మ వస్తుంది, ఇంకా ఎవరెవరో వస్తా ఉంటారనమాట. సో ఇద్దరి మధ్య పెళ్లి ఒక పెద్ద ఫ్యామిలీకి కిన్షిప్ గా మారుతుంది అనమాట, రిలేషన్షిప్ గా మారుతుంది. నెక్స్ట్, కాన్సాగ్యునల్ కిన్షిప్. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. సో బ్లడ్ రిలేషన్ వల్ల మనకి కిన్షిప్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంకుల్స్ అండ్ నెఫ్యూస్, వీళ్ళంతా ఆంట్ అండ్ నైస్, వీళ్ళంతా బ్లడ్ రిలేషన్ వాళ్ళు వచ్చారనమాట, మ్యారేజ్ వాళ్ళు కాదు. అండ్ నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ ఈస్ కన్సిడర్ ద బేసిక్ ఫర్ కాన్సాగ్యునల్ కిన్షిప్. ఎఫినల్ కిన్షిప్ ఏం బేస్ గా తీసుకున్నాం? హస్బెండ్ అండ్ వైఫ్ ని బేస్ గా తీసుకున్నాం. కాన్సాగ్యునల్ కిన్షిప్ కి మదర్ అండ్ చైల్డ్ ని బేస్ గా తీసుకుంటాం అనమాట. ద ఎక్స్టెండెడ్ బ్లడ్ రిలేటివ్స్ ఇంక్లూడ్స్ మదర్, ఫాదర్, కజిన్స్, అంకుల్స్, గ్రాండ్ ఫాదర్స్, కజిన్స్, ఆంట్స్, వీళ్ళంతా వస్తారనమాట. నెక్స్ట్, ఫిక్టివ్ కిన్షిప్. ఫిక్టివ్ అంటే బ్లడ్ రిలేషన్ వల్ల వాళ్ళు మనకి కిన్షిప్ కిందకి రారు, మ్యారేజ్ వల్ల కిన్షిప్ కిందకి రారు. దేని వల్ల వస్తారంటే లైక్ ఒక మంచి రిలేషన్షిప్. అంటే సమ్ టైమ్స్ పీపుల్ హూ వర్ నాట్ రిలేటెడ్ టు బ్లడ్ ఆర్ మ్యారేజ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రిలేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను నాకు ఫిక్టివ్ కిన్షిప్ అనమాట. అను అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను నాకు ఫిక్టివ్ కిన్షిప్ అనమాట. ఎట్లా? తన నాకు బ్లడ్ రిలేషన్ వల్ల నా ఫ్యామిలీగా నేను ట్రీట్ చేయట్లా, నాకు తనకి కిన్షిప్ ఉందని నేను ట్రీట్ చేయట్లా. అదేదో మా ఆయన తరపు నుంచి తను కాదనమాట, తనేంటి విడిగా అనమాట. ఫ్రమ్ ఫ్యామిలీ కాకుండా, బ్లడ్ కాకుండా ఎవరైనా మనం రిలేటివ్స్ గా ట్రీట్ చేస్తే దాన్ని మనం ఫిక్టివ్ కిన్షిప్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియన్ సొసైటీ ఎవరైనా ఎల్డర్ పర్సన్ ఉన్నావనుకో, కొంచెం బాగా తెలిసిన వాళ్ళని అంకుల్, ఆంటీ ఇట్లా సమాజంలో పిలుస్తాం కదా, ఇట్లా. లేదంటే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారనుకో, వాళ్ళని బ్రదర్ అని కానీ సిస్టర్ అని కానీ ట్రీట్ చేయడం. సో ఈ రిలేషన్షిప్స్ ని మనం ఫిక్టివ్ అంటాం అనమాట, గుర్తు పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ కిన్షిప్. కిన్షిప్ రిలేషన్షిప్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద క్లోజ్నెస్ ఆఫ్ ద రిలేషన్షిప్. దేర్ ఆర్ 3 స్టేజెస్. మనం ఉండే క్లోజ్నెస్ ని బట్టే కిన్షిప్ రిలేషన్స్ అనేవి క్లాసిఫై చేయబడినాయి అనమాట. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ 3 టైప్స్ మీకు చెప్పినాక ఆ డెఫినేషన్ నేను చెప్పకముందే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ది ప్రైమరీ కిన్. ప్రైమరీ కిన్ అంటే ఏంటంటే పీపుల్ హూ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు డైరెక్ట్ గా రిలేట్ అవ్వాలన్నమాట. మా మదర్ నాకు డైరెక్ట్ గా రిలేటెడ్, మా బ్రదర్ నాకు డైరెక్ట్ గా రిలేటెడ్, మా సిస్టర్ మాకు డైరెక్ట్ గా రిలేటెడ్, హస్బెండ్ డైరెక్ట్ అంటే నా నుంచి ఇంకొకరికి డైరెక్ట్ కనెక్షన్ అనమాట. వీళ్ళని ప్రైమరీ కిన్స్ అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే దీస్ రిలేషన్షిప్స్ ఆర్ యూజువల్లీ బేస్డ్ ఆన్ బర్త్ ఆర్ మ్యారేజ్. మేజర్లీ 8 ఉంటాయి అనమాట. ప్రైమరీ కిన్షిప్ రిలేషన్స్ అంటాం వీటిని. హస్బెండ్ వైఫ్, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్, మదర్ సన్, మదర్ డాటర్, బ్రదర్ బ్రదర్, సిస్టర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్. వీటిని ప్రైమరీ కిన్ అంటాం. ప్రైమరీ కిన్ అంటే ఏంటి? నాకు ఇంకొకరికి, అంటే మా మధ్య ఉండే రిలేషన్షిప్, బేసిక్ రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు సెకండరీ కిన్ చూద్దాం అనమాట. సెకండరీ కిన్ అంటే సెకండరీ కిన్స్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ వన్స్ ప్రైమరీ కిన్. దీనికి మనం అయితే ఎగ్జాంపుల్ చూసేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏ పర్సన్ బట్ దే ఆర్ కనెక్టెడ్ టు ఏ ప్రైమరీ కిన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా ఫాదర్ అనే వాళ్ళు ఏంటి? బేసిక్ కిన్షిప్ అనమాట, అంటే ప్రైమరీ కిన్. నాకు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే నాకు అంకుల్ అనమాట. సో అది సెకండరీ కిన్. అంటే అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మ వాళ్ళ నాన్న, ఇలా ఇలా 2 degrees లో చూసుకుంటే దాన్ని మనం సెకండరీ కిన్ అంటాం అనమాట. నెక్స్ట్, టెరిషియరీ కిన్. టెరిషియరీ కిన్ అంటే ఏంటి? 3 degree రిలేటివ్స్. అంటే నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, నాన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఇలా 3 degrees అనమాట. ఇలా మనకి ఎన్నో డిగ్రీస్ వెళ్తా ఉంటే వస్తానే ఉంటాయి.
మోస్ట్లీ 3 degrees చూసుకుందాం అనమాట. 6 degrees ఇంకా చాలా వస్తూనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కిన్షిప్. కిన్షిప్ పర్ఫార్మ్స్ మెనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ ద సొసైటీ. కిన్షిప్ ఏ ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తుందో ఇప్పుడైతే చూసుకుందాం. ఫస్ట్ సోషల్ సపోర్ట్. కిన్ ప్రొవైడ్ హెల్ప్ అండ్ సెక్యూరిటీ డ్యూరింగ్ బర్త్, మ్యారేజ్, డెత్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సెరమనీ ఉందనుకోండి, మన కిన్ వాళ్ళనే కదా పిలిచేది, మన రిలేటివ్సే కదా. నేను 3 types చెప్పాను, బ్లడ్ రిలేషన్ కానీ, మళ్ళీ మ్యారేజ్ నుంచి కానీ. ఫిక్టివ్ కిన్ అంటే ఏం చెప్పాను, బ్లడ్ కాదు, మ్యారేజ్ కాదు, సొసైటీలో ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే మన ఫ్రెండ్స్ మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ ట్రీట్ చేయడం కానీ, ఇలా ఇష్టమైన వాళ్ళని కిన్ గా అనుకోవడం, రిలేషన్షిప్ అనుకోవడం అని. సో ఈ 3 members కిన్షిప్ కిందకి వస్తారని చెప్పాను కదా. సో వాళ్ళందనే కదా వచ్చి బర్త్ సెరమనీ అనేది అటెండ్ అయ్యేది. మ్యారేజ్ లో కూడా అంతే, మన వాళ్ళు మన కిన్షిప్ నే మనం పిలుచుకుంటాం. డెత్ సెరమనీ కానీ, మనకేమైనా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ మన వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఈచ్ అదర్ డ్యూరింగ్ క్రైసిస్. నెక్స్ట్ గివ్స్ సోషల్ ఐడెంటిటీ. Kinship gives a person family name, status, social position, community identity. For example, a person is known as belonging to a particular family or lineage. So, పర్సన్ కి ఫ్యామిలీ నేమ్ ఇస్తుంది. ఇంటి పేరు ఇస్తుందా, ఇవ్వట్లేదా? ఇస్తుంది. నా పేరేంటి, మేఘనా కుప్పాల. నాకు కుప్పాల అనే ఇంటి పేరు ఇచ్చింది కదా, నాకు ఒక స్టేటస్ ఇస్తుంది, సోషల్ పొజిషన్ ఇస్తుంది. నెక్స్ట్ మా కమ్యూనిటీ ఇది అనే ఒక ఐడెంటిటీ ఇస్తుంది. సో గివ్ సోషల్ ఐడెంటిటీ. నెక్స్ట్ అసైన్స్ సోషల్ రోల్స్. కిన్షిప్ అనేది ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ రోల్ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటి, ఎకనామిక్ సపోర్ట్ అనమాట. మదర్ ఏం చేస్తారు, కేర్ అండ్ సోషలైజేషన్. సమ్ టైమ్స్ ఇప్పుడున్న సొసైటీలో ఫాదర్ అండ్ మదర్ ఈక్వల్ గా ఉంటున్నారు. చిల్డ్రన్ ఏంటి, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ పేరెంట్స్. నెక్స్ట్ సైకలాజికల్ సపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నిజమే, కిన్షిప్ అనేది మనకి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తుంది. ఎలా, కిన్ ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్, సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. మనకు పెళ్ళి అవుతుంది కదా, మన పెళ్ళైనాక మనం ఏదైనా మన హస్బెండ్ తో డిస్కస్ చేసుకోగలుగుతాం. అట్లా మనం మన హస్బెండ్ తో డిస్కస్ చేసుకున్నట్టు వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకోగలమా, చేసుకోలేము. సో ఇట్ ప్రొవైడ్స్ ఎమోషనల్ సపోర్ట్. పెళ్లి కాక ముందు కూడా మనకి ఫిక్టివ్ కిమ్ అనే ఎవరైనా ఉన్నారనుకో, ఆ ఫిక్టివ్ కిమ్ తో అన్ని డిస్కస్ చేసుకోగలుగుతాం మనం. సో మనం మనకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తుంది, మనకు ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రదర్ ఉన్నారు, కిన్షిపే కదా బ్రదర్ అంటే, మనకి సెక్యూరిటీ ఉంటుంది, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, వైఫ్ అండ్ హస్బెండ్. నెక్స్ట్ రెగ్యులేట్స్ మ్యారేజ్. కిన్షిప్ రూల్స్ డిసైడ్ హూ కెన్ మ్యారీ హూమ్ కెనాట్ మ్యారీ హూమ్. అంటే ఎవరెవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరెవరిని పెళ్లి చేసుకోకూడదు. కిన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక క్యాస్ట్, ఏదో ఒక క్యాస్ట్ అనుకోండి, మా క్యాస్ట్ వాళ్ళు ఏంటి, మా క్యాస్ట్ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అసలు చేసుకోవాలి అనే రూల్స్ అంటే పక్క క్యాస్ట్ వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకు, మా కిన్షిప్ ప్రకారం మా వాళ్ళే మేము పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కాబట్టి. అలా in many Indian communities, marriage within close blood relations is prohibited. అంటే ఈ మేనరికాలు, కొన్ని వాటిలో మేనరికాలు ఇవి కూడా చేసుకోవడానికి ఉండదు. క్యాస్ట్ అని కాదు కానీ ఈ కిన్షిప్ అనేది ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం చేసుకోం కదా, మన బ్రదర్ని చేసుకుంటాం, పెళ్లి చేసుకోం కదా. అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు డిసైడ్ హూ కెన్ మ్యారీ హూమ్. సింపుల్. నెక్స్ట్ కిన్షిప్ terminology. The words used to address relatives are called kinship terms. For example, father, mother, brother, sister, aunt, uncle. ఇవన్నీ ఏంటి, మనం వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం, వాళ్ళని ఆ రిలేటివ్స్ ని అలా పిలుస్తున్నాము. మమ్మీ అని పిలుస్తామా లేదా, పేరు పెట్టి పిలుస్తామా, లేదు కదా. మమ్మీ అని పిలుస్తాము, డాడీ అని పిలుస్తాము, చెల్లి అని పిలుస్తాము, అంకుల్ అని పిలుస్తాము. సో దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు అడ్రస్ రిలేటివ్స్. మనకి ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ అవ్వనియండి, ఫిక్టివ్ కిన్ రిలేటివ్స్ అవ్వనియండి, లేదంటే మ్యారేజ్ రిలేటివ్స్ అవ్వనియండి, ఎట్లయినా. సో దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు అడ్రస్ రిలేటివ్స్. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది అంటే, కిన్షిప్ టర్మ్స్ ఆర్ నాట్ ఓన్లీ లింగ్విస్టిక్, దే షో. అంటే ఊరికి పిలుచుకోవడానికే కాదు, అవి మనకి ఒక రెస్పెక్ట్ ఇస్తుంది, మన డ్యూటీస్ చూపిస్తుంది, మనం ఏం చేయాలి. మనం ఇక్కడ ఒక మదర్ పొజిషన్ లో ఉన్నాం అనుకో, మన డ్యూటీ ఏంటి, మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది, మనకు ఒక సోషల్ స్టేటస్ ఇస్తుంది.
and behavior patterns also. So types of kinship terms. First, elementary kinships. These cannot be divided into smaller words. అంటే చిన్న చిన్న వర్డ్స్ గా చేయలేము. మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్, ఇంకా డాటర్, కూతురు, ఈ చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయి చూడు, వీటన్నిటిని మనం ఎలిమెంటరీ టర్మ్స్ అంటాం. నెక్స్ట్ డెరివేటివ్ టర్మ్స్. ఇప్పుడున్న ప్రైమరీ వర్డ్స్ ఉన్నాయి కదండి. ప్రైమరీ వర్డ్స్ అంటే ఫస్ట్ది ఎలిమెంటరీ టర్మ్స్ ఉన్నాయి కదా, మమ్మీ, డాడీ, ఇవంతా. వీటికి మనము వర్డ్స్ ని యాడ్ చేస్తాం. ఎట్లా? స్టెప్ మదర్, సిస్టర్ ఇన్ లా, ఇలా మనం యాడ్ చేసాం అనుకోండి. గ్రాండ్ ఫాదర్ అంటే నాన్న వాళ్ళ నాన్న. నాన్న అనేది ఎలిమెంటరీ. నాన్న వాళ్ళ నాన్న, తాతయ్య అంటే గ్రాండ్ ఫాదర్ అనేది డెరివేటివ్. అంటే మనకున్న ఎలిమెంటరీ టర్మ్స్ కి ఏదైనా యాడ్ చేస్తే దాన్ని మనం డెరివేటివ్ టర్మ్స్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ డెస్క్రిప్టివ్ టర్మ్స్. దీస్ కంబైన్ 2 or more kinship terms. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ అనేది ఒక ఎలిమెంటరీ, సిస్టర్ అనేది ఇంకో ఎలిమెంటరీ. సో 2 టర్మ్స్ ని కంబైన్ చేస్తున్నాం. వైఫ్స్ సిస్టర్, బ్రదర్స్ వైఫ్, సన్స్ వైఫ్. సో దీన్ని మనం డెస్క్రిప్టివ్ టర్మ్స్ అంటాం. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ రిఫరెన్స్. టర్మ్స్ ఆఫ్ అడ్రస్ యూజ్డ్ వెన్ డైరెక్ట్లీ స్పీకింగ్ టు ఏ పర్సన్. డైరెక్ట్ గా మనం మాట్లాడేటప్పుడు డాడీ, మమ్మీ, అంకుల్, ఆంటీ, ఇలా. అమ్మా నాకు హెల్ప్ చేయి ప్లీజ్, డైరెక్ట్ గా. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్నగారు దుబాయ్ లో వర్క్ చేస్తారండి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ as టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ డిసెంట్. అసలు డిసెంట్ అంటే ఏంటి? డిసెంట్ మీన్స్ ట్రేసింగ్ ఏ పర్సన్స్ యాన్సిస్ట్రీ ఆర్ ఫ్యామిలీ లైన్. వంశవృక్షం అంటారు కదా దాన్ని. అంటే వీళ్ళు ఈ వంశవృక్షం నుంచి వచ్చారు, ఈ డిసెంట్ నుంచి వచ్చారు, ఆ ట్రేసింగ్ నే మనం డిసెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాగ వంశస్థులు ఉన్నారనుకోండి. సో వీళ్ళు ఏ వంశం నుంచి వచ్చారు, లేదంటే ఏ పర్సన్ వీళ్ళ యాన్సిస్టర్, అంటే వీళ్ళ పూర్వీకులు ఎవరు, ఇలా మనము ట్రేస్ చేసేదాన్నే, ఈ ఫ్యామిలీ లైన్ ని ట్రేస్ చేసేదాన్ని మనం డిసెంట్ అంటాం అనమాట. రూల్స్ ఆఫ్ డిసెంట్ డిసైడ్. ఫ్యామిలీ మెంబర్షిప్ ని డిసైడ్ చేస్తుంది. ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మా తాతగారు ఉన్నారు. మా తాతగారి ఆస్తి ఎవరికి వెళ్తుంది? వాళ్ళ కొడుకులకి వెళ్తుంది. వాళ్ళ కొడుకుల ఆస్తి ఎవరికి వెళ్తుంది? మాకు వస్తుంది. అంటే ఇక్కడ డిసెంట్, ఈ ఫ్యామిలీ లైన్ ఉంది కదా, ఈ ఫ్యామిలీ లైన్ ఇన్హెరిటెన్స్ ని చూపిస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? తాత, వాళ్ళ కొడుకు, దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఫ్యామిలీ మెంబర్షిప్ ని చూపిస్తుంది. మా తాతగారికి ఎంతమంది కొడుకులు. నెక్స్ట్ ప్రాపర్టీ రైట్స్, ఎవరికి ప్రాపర్టీ పోతుంది. సోషల్ స్టేటస్ ఏంటి చూపిస్తుంది. సో డిసెంట్ మే బి బేస్డ్ ఆన్ యూనిలీనియల్ డిసెంట్ అండ్ ఆల్సో ద బైలీనియల్ డిసెంట్. యూనిలీనియల్ డిసెంట్ అంటే ట్రేస్డ్ త్రూ, హియర్ డిసెంట్ ఈస్ ట్రేస్డ్ త్రూ ఓన్లీ వన్ సైడ్ నుంచి డిసెంట్ ట్రేస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాట్రిలీనియల్ డిసెంట్ ఆర్ మ్యాట్రిలీనియల్ డిసెంట్. ప్యాట్రిలీనియల్ అంటే డిసెంట్ ఈస్ ట్రేస్డ్ త్రూ ద ఫాదర్స్ లైన్. అంటే తాతగారు, వాళ్ళ అబ్బాయి, ఇలా. A person belongs to the father's skin group. Characteristics. Family name comes from father. అంతే కదా. ప్రాపర్టీ యూజువల్లీ పాస్ త్రూ ద మేల్ లైన్. అంటే మేల్ లైన్ లో మాత్రమే ప్రాపర్టీ అనేది పాస్ అవుతుంది అనమాట. తాతగారు వాళ్ళ కొడుకు ఇచ్చారు, కొడుకు వాళ్ళ కొడుకు ఇచ్చారు, అలా ప్రాపర్టీ అనేది సన్స్, ఫాదర్ టు సన్ టు గ్రాండ్ సన్, ఇట్లా పాస్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ కామన్ ఇన్ మెనీ ట్రెడిషనల్ సొసైటీస్ యాక్చువల్లీ. నెక్స్ట్ మ్యాట్రిలీనియల్ డిసెంట్. ఇట్ మీన్స్ డిసెంట్ ఈస్ ట్రేస్డ్ త్రూ ఉమెన్. ఒక సినిమాలో ఏంటంటే ఆడవాళ్ళదే రాజ్యం అనమాట. అంటే ఆడవాళ్ళు మాత్రమే రాణులు అవ్వాలి, వాళ్ళు మాత్రమే పరిపాలించాలి, అలాంటిది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే వంశవృక్షం అనేది మదర్ సైడ్, అంటే లైక్ ఆడవాళ్ళ సైడ్ నుంచి ట్రేస్ చేయబడుతుంది. గ్రాండ్ మదర్, వాళ్ళ కూతురు, ఇలా అన్నమాట. ఎగ్జాంపుల్, కాశీ అండ్ గారో ట్రైబ్స్ ఆఫ్ మేఘాలయ. ఈ 2 ట్రైబ్స్ ఏంటంటే మ్యాట్రిలీనియల్ డిసెంట్ అన్నమాట. నెక్స్ట్ బైలేటరల్ డిసెంట్. డిసెంట్ ఈస్ ట్రేస్డ్ త్రూ బోత్ ఫాదర్స్ అండ్ మదర్ సైడ్స్. A person recognizes relatives from both sides. Modern societies generally follow bilateral descent. Importance. Equal importance to mothers and fathers relatives. దాంట్లో ఏంటి, ప్యాట్రిలీనియల్ లో ఏం చూసాం మనం, ఓన్లీ ఫాదర్ సైడ్
ఇంపార్టెన్స్ చూసాం. ప్రాపర్టీ గానీ ఏదైనా గానీ మగవాళ్ళ నుంచి మగవాళ్ళకి వెళ్తుంది. మ్యాట్రిలీనియల్ లో ఏం చూసాము, ఆడవాళ్ళది మాత్రమే చూసాము. ఇక్కడ ఏంటి బైలేటరల్, ఇద్దరి నుంచి ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ప్రాపర్టీ అనేది అమ్మాయికి షేర్ అవుతుంది, అబ్బాయికి షేర్ అవుతుంది. ఇప్పుడు మోడర్న్ సొసైటీస్ లో దీన్ని మనం కలిసి ఉండడం కూడా ఎట్లా, ఇప్పుడు నాకు పెళ్ళయింది అనుకోండి, నేను మా ఆయన, నా ఫ్యామిలీ మా ఆయన ఫ్యామిలీ, ఇట్లా కలిసి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళు కలిసి ఉండకపోయినా కానీ ప్రాపర్టీ అనేది బోత్ గర్ల్స్ కి అండ్ మెన్ కి రాసే అవకాశం ఉంటుంది. సో బోత్ సైడ్స్ కంట్రిబ్యూట్ టు ఐడెంటిటీ అండ్ సపోర్ట్. నెక్స్ట్ కిండర్డ్ అంటే ఏంటంటే, కిండర్డ్ రిఫర్స్ టు పర్సన్స్ టోటల్ గ్రూప్ ఆఫ్ రిలేటివ్స్ ఫ్రమ్ బోత్ ఫాదర్స్ అండ్ మదర్ సైడ్స్. మా అమ్మగారి నుంచి 200 బంధువులు ఉన్నారండి, మా నాన్నగారి నుంచి 300 బంధువులు ఉన్నారండి, వీళ్ళందరూ కలిపి కిండర్డ్ అండి. వీళ్ళందరూ ఏంటి, మ్యారేజ్ సెరమనీస్ లో, ఫినరల్ రిచువల్స్ లో, రిలీజియస్ ఫంక్షన్స్ లో, వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ కిన్ గ్రూప్స్. కిన్ గ్రూప్స్ ఆర్ గ్రూప్స్ ఫార్మడ్ బేస్డ్ ఆన్ కామన్ యాన్సిస్ట్రీ. అంటే కామన్ పూర్వీకులు అంటాం కదా, నాగవంశస్థులము అంటే దానికి సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళు అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంపార్టెంట్ కిన్ గ్రూప్స్. లీనియేజ్, ఏ గ్రూప్ హూజ్ మెంబర్స్ బిలీవ్ దే హ్యావ్ డిసెండెడ్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ మెంబర్స్ ట్రేస్ దేర్ ఆరిజిన్ టు వన్ గ్రాండ్ ఫాదర్. ఒకే ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి 4 కొడుకులు, ఆ కొడుకులకి ఇంకో 4 కొడుకులు, ఇక్కడ కింద ఉన్న నుంచి కింద గ్రాండ్ సన్స్ గాని వాళ్ళ సన్స్ గాని వీళ్ళందరూ ఎవరికి డిసెండర్, గ్రాండ్ ఫాదర్ అనే అతనికి డిసెండర్ అన్నమాట. సో ఏ గ్రూప్ హూస్ మెంబర్స్ బిలీవ్ దే హ్యావ్ డిసెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్ ఇస్ కాల్డ్ లీనియేజ్. నెక్స్ట్ క్లాన్, ఏ లార్జర్ గ్రూప్ క్లెయిమింగ్ డిసెంట్ ఫ్రమ్ ద కామన్ యాన్సిస్టర్. పెద్ద గ్రూప్, మేము ఈ యాన్సిస్టర్ నుంచే, ఈ కామన్ యాన్సిస్టర్ నుంచే డిసెండ్ అయ్యాము అని చెప్పడాన్ని క్లాన్ అంటాం అనమాట. ఆ యాన్సిస్టర్ అనేది రియల్ అవ్వచ్చు, లేదంటే ఇమాజినరీ కూడా అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇమాజినరీ యాన్సిస్టర్ ని పూజించవచ్చు కూడా జనాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఋషులు ఇలా ఉంటారు కదా పూర్వకాలంలో, మేము ఆ ఋషుల వాళ్ళ నుంచే డిసెండ్ అయ్యామండి, వాళ్ళు మా పూర్వీకులండి అని చెప్తా ఉంటారు, వాళ్ళని పూజిస్తూ కూడా ఉంటారు అనమాట. క్లాన్స్, మెనీ క్లాన్స్ హ్యావ్ సింబల్స్, కామన్ రిచువల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాన్ కి పాము సింబల్ అనుకోండి, పాము సింబల్ కదా, వాళ్ళందరూ ఏంటి, మేము ఆ జాతి అంటే దాని నుంచి డిసెండ్ అయ్యామని చెప్తున్నారు కదా, సో అందరు ఏంటి పాముకే పూజలు చేస్తారు అనమాట. లేదంటే గద్దు ఉంది, ఇట్లా సింబల్స్, రకరకాల సింబల్స్ అంటారు. దాన్ని మనం ఆ సింబల్స్ ని వాటిని టోటెమ్స్ అంటాం. నెక్స్ట్ ట్రైబ్, లార్జ్ సోషల్ గ్రూప్ విత్ కామన్ కల్చర్, టెరిటరీ, లాంగ్వేజ్ అండ్ ancestry. Importance of kinship in Indian society. Kinship plays a very important role in India. It influences marriage system, property inheritance, family organization, political relations, economic cooperation, social identity. In rural India, kinship networks are very strong. అంతే కదా, రూరల్ ఇండియాలో కిన్షిప్ నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మోడర్న్ ఇండియాలో అంటే ఇప్పుడు మోడర్నిటీ వచ్చేసింది కదా, మన టౌన్స్ సిటీస్ లో కన్నా బంధుత్వాలు, విలువలు అవన్నీ పల్లెటూరుల్లోనే ఉంటాయి అన్నమాట. మోడర్న్ లో అంటే ఈ సిటీస్ లో కూడా ఉంటుంది, బట్ నాట్ మచ్ యాజ్ civilizes. Example, village communities often depend on relatives for support. పెరుగు కావాలండి, ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పక్కింటి వాళ్ళని అడుగుతారా, ఆర్డర్ చేస్తారు. అదే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ చేసుకోవడానికి యాప్లు లేవు కదా, ఖచ్చితంగా పెరుగు పక్కింటి వాళ్ళని అడుగుతారు అనమాట. అర్థమైందా? నెక్స్ట్, సోషియాలజిస్ట్ రిలేటెడ్ టు కిన్షిప్. లూయిస్ హెన్రీ మోర్గన్ studied kinship systems among tribal communities. Explained evolution of family systems. Family system అనేది ఎలా ఎవాల్వ్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్, రాట్క్లిఫే బ్లౌన్ saw kinship as a system of social relationships maintaining social structure. Next, Claude explained kinship through marriage alliances. ఇరావటి కార్వే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంఎన్ శ్రీనివాస్ చాలా ఇంపార్టెంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇరావటి కార్వే ఏంటి, స్టడీడ్ కిన్షిప్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ రీజనల్ వేరియేషన్స్ ఇన్ ఇండియన్ కిన్షిప్. ఇరావటి కార్వే గురించి పార్ట్ 2 లో చెప్తాం మీకు.
రీజియన్స్, ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క కిన్షిప్ ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ studied Indian village society, explained how kinship influences social organization. So this is all about part 1 of kinship. Meet you in part 2 of kinship. Bye bye. So మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. See you in the next class.